అరుణాచలం ఆన్. రీల్స్ ఏమంటే ఎవరు చేయట్లేదు గైస్. గిరి ప్రదక్షిణ ఆన్. బిఫోర్ ప్రదక్షిణాలు ఆర్ ఫేసెస్. ఓకే. టైప్ ఆఫ్ బనానా. క్లోజింగ్ ఇట్. చూడండి గైస్. డ్రెస్ ఇరుక్కుపోయిందిరా. ఇది వాఫుల్ తో కేక్. ఓం నమః శివాయ. చెప్పారు మీరు ఇదేనా? సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ప్రవళిక నల్లూరి. అండ్ నా ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నో. సో ఈ రోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్ అనమాట. మేము అరుణాచలం వెళ్తున్నాం అనమాట, ఫ్రెండ్స్ అందరం కలిసి. ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాం, ఇంకా ఫైనల్గా అందరికీ ఈ రోజు కుదిరింది. సో యాక్చువల్లీ అరుణాచలం లాస్ట్ టైం కూడా వెళ్ళాను, పాండిచేరి వెళ్ళినప్పుడు. కానీ అప్పుడు 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణాలు చేయలేదన్నమాట. సో ఈసారి చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట అందరం కలిసి. నేను చేయగలుగుతానో లేదో నాకైతే తెలీదు, బట్ ట్రై అయితే చేస్తాను నాకు అయినంత వరకు. ఈవినింగ్ 5:30కి ట్రైన్ అనమాట సికింద్రాబాద్ దగ్గర. ఇక్కడ నుంచి 3కి స్టార్ట్ అవుతాం అండ్ 5:50కి డిపార్చర్. అండ్ విజయవాడలో ఆగుతుంది. అక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఎక్కుతారండి. ఇక్కడ నుంచి 6, అక్కడ నుంచి 5 పీపుల్, టోటల్ 11 పీపుల్ వెళ్తున్నాం అనమాట. సో అక్కడ నుంచి స్టార్ట్ అయితే రేపు ఆఫ్టర్నూన్ 12 or 1 o'clockకి రీచ్ అవుతాం. ఇంకెళ్ళంగానే ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ 6కి ప్రదక్షిణాలు స్టార్ట్ చేస్తామన్నమాట. అంటే ప్రదక్షిణాలు అయ్యాక దర్శనం చేసుకుందామని, ముందు కాకుండా. సో 6కి స్టార్ట్ చేస్తే 12 అవుతుందేమో తెలియదు. ఇంకా ఎక్కువ టైం పట్టచ్చు, లేకపోతే తక్కువలో కూడా అయిపోవచ్చు. సో గిరి ప్రదక్షిణాలు అయిపోగానే మళ్ళీ వచ్చి రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి మళ్ళీ గుడికి వెళ్దామని ప్లాన్. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ ట్రైన్. ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా కూడా అయిపోయింది, నేను రెడీ కూడా అయిపోయాను. మేము అరుణాచలంలో ఏం చేస్తున్నాం మొత్తం అన్నది బ్లాగ్ చేస్తున్నాను. సో స్టే ట్యూన్. సో ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఎసెన్షియల్స్ అన్ని బ్యాగ్లో. ఇంకా శారీ అండ్ అక్కడ గిరి ప్రదక్షిణాలకి వేరే అవుట్ఫిట్ అవన్నీ పెట్టేసుకున్నాను. అండ్ హుడీ అయితే కంపల్సరీ. అండ్ ఈ నెక్ పిల్లో కూడా. సో లెట్స్ గో. సీ యూ గైస్. మేము ఇంకా రైల్వే స్టేషన్కి చాలా ఎర్లీ వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మా ఫ్రెండ్స్ నియర్ బై ఉంటారు రైల్వే స్టేషన్ పక్కనే. సో వాళ్ళ కోసం వెయిట్ చేసాం. ఇంకా మేము ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చేసాము. అండ్ మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. 5:50కి అనమాట ట్రైన్. మేము 5:15కి వచ్చేసాం చాలా ఎర్లీగా. సుప్రియా ఇప్పుడే ట్రైన్ ఎక్కేసాము. మా సీట్స్ అన్నీ కొంచెం పైన కింద ఎటువైపు అటువైపు అందరితో ఒక చోట పడతా, బట్ ఇట్స్ ఓకే. ఇంకా వేరే వాళ్ళు వచ్చే వరకు ఆ సీట్స్లో ఉంటారు. అది పింక్ కదా. హర్ష సే హాయ్. హలో. పొట్టూరి వైట్ రైస్ చిల్లీ పన్నీరా. ఫ్రైడ్ రైస్ తింటున్నాం గైస్. ఫ్రైడ్ రైస్ ఇంకా పన్నీర్. నీ పేరేంటి చెప్పు. 1 మళ్ళీ ఇట్లా 2 ఇట్లా మళ్ళీ. వచ్చినప్పటి నుంచి ఎట్లుంటూనే ఉన్నాం. ఇప్పుడు 11:15కి గుంటూరులో ఆగుతుంది. అక్కడ మా ఫ్రెండ్స్ వస్తారన్నమాట కొంతమంది. యాక్చువల్లీ ట్రైన్ చాలా డిలే అయిపోయిందంట. 11కి అనుకుంటా గుంటూరులో. ఇంకా లేట్ అవుతుందేమో. సో వాళ్ళు వచ్చేసరికి వాళ్ళేమో పక్క భోగి అనమాట. డిఫరెంట్ సీట్స్, బట్ పర్లేదు. ఇంకా పడుకునేటప్పుడు అందరు డిస్పర్స్ అయితే అప్పటి వరకు అందరం కలిసి ఉండొచ్చు. నిద్ర రావట్లేదు.
కొడదాం అనుకున్నారా నిన్ను? హాయ్ సాక్షి. ఇంకా గుంటూరులో మా ఫ్రెండ్స్ 5 మెంబర్స్ ఎక్కేసారనమాట. ఇంకా ఇద్దరైతే రావట్లేదు అనమాట, వాళ్ళకి కుదరలేదు. సో ఇంకా మా ఫ్రెండ్స్ సీట్స్ ఏమో పక్క బోగిలో ఉన్నాయన్నమాట, దగ్గరే. బట్ ఇంకా అడ్జస్ట్ అయ్యామన్నమాట. 5 పీపుల్ ఇక్కడ, 5 పీపుల్ ఇక్కడ. ఓకే హాయ్ గైస్. ఇవాళ చీకట్లో అరే ఇంకా నైట్ అంతా అయితే అస్సలు నిద్ర పట్టలేదు. ఇంకా ఎర్లీగా లేచాం అందరం. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఆర్డర్ చేసుకున్నాం ట్రైన్లో, హెల్దీ కాదని చెప్పి. గుడ్ మార్నింగ్ ముకుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంకా మేము 11:40కి రీచ్ అవుతాం. డిలే ఉంది ట్రైన్. సో బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకుంటాం. చిన్నగేస్తున్నారు మీరు, అదే చిన్నగేసారు మీరు. అదే 6 డేస్ 22 మరి ఎందుకు వస్తున్నావు అర్థం కాదు. ఏమైందిరా? ఆగు వాడికి రా, లెక్క పడతాడు స్లోగా. ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఏంట్రా, ఎక్కడ మంగళగిరి వీకెండ్ మొత్తం మంగళగిరి వస్తారండి. ఓకే, ఎవ్రీ వీక్ డే వాడు విజయవాడ వస్తాడు. ఇప్పుడే మేమందరం తినేసాం మంచిగా. ప్లాస్ ఇంకా పొటాటో చిప్స్ ఇంకా బ్రెడ్ జామ్ అవన్నీ తిన్నాం. 1 o'clock రీచ్ అయ్యాం. యాక్చువల్లీ డిలే ఉంది. సో రీల్స్ ఏమంటే ఎవరు చేయట్లేదు గైస్. సాంబార్ కావాలి. ముకుల్ రేపు బర్త్డే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఇంకా మేము రీచ్ అయ్యేసరికి 1 o'clock అలా అయిందనమాట. క్యాబ్స్ అయితే బుక్ అవ్వట్లే. అండ్ ఆటో వాళ్ళేమో చాలా రేట్స్ చెప్తున్నారు అనమాట. జస్ట్ 4 kilometersకి 1000 చెప్పారు. ఇంకా లాస్ట్కి 800కి అయితే మాట్లాడుకున్నాం, 2 ఆటోస్ కలిపి. ఇదే గాయస్ మేము ఉంటున్న ఎయిర్బిఎన్బి. ఇప్పుడే వచ్చేసాం ఎయిర్బిఎన్బికి. ఆటో లిఫ్ట్లు చాలా కాస్ట్ చెప్తున్నారు, క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదు. సో మాకు ఒక్కొక్క ఆటో 400 పడింది, టోటల్ 800. 4 kilometers అంతే. మీకు మొత్తం ఎయిర్బిఎన్బి టూర్ చూపిస్తాను. లెట్స్ గో. ఎయిర్బిఎన్బి అయితే చాలా చాలా నచ్చింది మాకు. టోటల్ 10 members కదా, పర్ హెడ్ 1100 పడింది అనమాట. 2 floors, ఒక్కొక్క ఫ్లోర్లో హాల్, 2 bedrooms విత్ ఏసీ అండ్ అటాచ్ వాష్రూమ్స్ అండ్ చాలా పెద్ద కిచెన్ అండ్ అన్ని యూటెన్సిల్స్ కూడా ఇచ్చారు అండ్ బాల్కనీ అండ్ టెర్రస్ కూడా చాలా బాగుంది వ్యూతో. చాలా పెద్ద వాష్రూమ్స్. ఒక బెడ్రూమ్, ఇది ఇంకో బెడ్రూమ్. వావ్, చాలా స్పేషియస్ ఉంది. ఇది కూడా మందే కదా, సేమ్. ఇంకో రూమ్ చాలా నీట్ ఉంది, అసలు చాలా స్పేషియస్. అన్ని యూటెన్సిల్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు హెడ్ బాత్. 2 bedrooms కిందలానే. వావ్, ఇది కూడా నీట్ క్లీన్. అబ్బో, మస్తు స్పేషియస్.
ఈ రూమ్ కూడా ఉంటుంది. కూడా చాలా స్పేషియస్. బాల్కనీ కింద ఫ్లోర్లో కూడా ఇంకో బాల్కనీ చూపించారు కదా సెకండ్ ఫ్లోర్. ఇక్కడ నుంచి కొంచెం కనిపిస్తుంది. టెర్రస్ కింద వాషింగ్ మిషన్ కూడా ఉంది ఇక్కడ. మస్తు ఉంది కదా. ఎయిర్బిఎన్బి అయితే చాలా చాలా బాగుంది. అసలు నాకైతే చాలా నచ్చింది. రూమ్స్ అన్నీ చాలా స్పేషియస్ ఉన్నాయి అండ్ వాష్రూమ్స్ కూడా నీట్ ఉన్నాయి. ఇది యాక్చువల్లీ మాకు 11,000 పడింది పర్ డే, అంటే అందరికి. అండ్ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. కేయా గాలన్ మృణాల్ పొట్నూరి సూపర్ సెలెక్ట్ చేశారు ఎయిర్బిఎన్బి. గిరి ప్రదక్షిణ రోడ్ లోనే ఉంది మోక్ష మార్గం. అదే అంటున్నా, చేసేటప్పుడే చేసి వెళ్ళిపోదామా. అలానే చేయాలి. మోక్ష మార్గం నుంచి 2 కిలోమీటర్స్. హలో అందరికీ. సో ఇంకా మేము ట్రైన్ దిగాక వచ్చి ఇంకా రెస్ట్ తీసుకున్నాం అనమాట కాసేపు. నేనైతే ఫుల్గా పడుకున్నా ఒక 1 hour. కొంచెం పవర్ నాప్ వేసా, ఇప్పుడు కొంచెం బెటర్. ఎందుకంటే ట్రైన్లో అస్సలు నిద్ర లేదు. ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకొని తినేసాము. అందరు రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. సో ఇంకా 6:30 కల్లా స్టార్ట్ చేసేయాలి ప్రదక్షిణాలని. 6కి స్టార్ట్ చేస్తే 12 లోపు అయిపోతుంది. తర్వాత ఇంకా వచ్చేసి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం అనమాట. సో అలా ప్లాన్ చేసుకున్నాం. ఇది నా అవుట్ఫిట్. ఇది యాక్చువల్లీ నా బర్త్డే గిఫ్ట్ అనమాట. సో ఇదే వేసుకుంటున్నా. రేపు మార్నింగ్ ఏమో శారీ వేసుకుంటున్నాను అనమాట దర్శనానికి. యాక్చువల్గా అయితే బేర్ ఫుట్లో నడవాలంట, కానీ నాకైతే అస్సలు అలవాట్లేదు. ఎందుకంటే అన్ని కిలోమీటర్స్ ఎప్పుడు వాక్ చేయలేదు. సో ఇంకా నేను సాక్స్లోనే నడుస్తున్నాను. అండ్ ఇంకా నడవలేకపోతే ఆటోస్ కూడా ఉన్నాయంట. సో ఇట్స్ ఫైన్. సో నేనైతే నడిచేద్దామని ఫిక్స్ అయ్యా మెంటల్గా. చూద్దాం ఏమవుతుందో. లెట్స్ గో. ఇది నా హోల్ అవుట్ఫిట్. భలే ఉన్నా చేపు. క్యూట్. అరుణాచలం ఆన్, ప్రదక్షిణ ఆన్. సిటప్స్ లాస్ట్ వచ్చింది లేట్ ఇంతకి. లాస్ట్ వచ్చారో వాళ్ళు యాక్చువల్లీ రెడీ కూడా లాస్ట్ నైట్ ముక్కలేదు. అవుట్ ఆఫ్ బిగ్ వన్ నాదే కావాలి. అయితే పైగా పడవాలి. పడదు. హే ఇప్పుడు వస్తుంది గిరిపల్లావతి సంథింగ్. వచ్చేసాం ఇప్పుడే టెంపుల్ దగ్గరికి. ప్రదక్షిణాలు స్టార్ట్ చేస్తున్నాం. బిఫోర్ ప్రదక్షిణాలు ఆర్ ఫేసెస్. ఓకే పర్ఫెక్ట్. సాక్షి షో. ఇంకా మేము స్టార్ట్ అయ్యేటప్పుడైతే ఫస్ట్ లింగం దర్శనం చేసుకోవడం అయితే మర్చిపోయామన్నమాట. సో అందుకే వినాయకుడి గుడి నుంచి స్టార్ట్ చేసాం. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఆ ఫస్ట్ లింగం కూడా దర్శనం చేసుకొని వినాయకుడి గుడి దగ్గర ఆగిపోదామని, అక్కడ ఎండ్ చేద్దామని అనమాట. తీసేసుకోండి పర్లేదు.
అండ్ మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అక్కడ వాక్ చేసేటప్పుడు స్కామ్స్ జరుగుతున్నాయి. కొంతమంది వచ్చి మా వాలెట్ పోయిందని చెప్తున్నారు, మనీ ఇమ్మని అడుగుతున్నారు. మేము టికెట్స్ బుక్ చేస్తామన్నా వాళ్ళు తీసుకోవట్లేదు అనమాట, మనీయే తీసుకుంటున్నారు. కానీ అదంతా ఫ్రాడే, సో వాళ్ళు ఎవరిని నమ్మొద్దు. ఇంకా మేము 3 గ్రూప్స్గా డివైడ్ అయి నడిచామన్నమాట. కొంతమంది చాలా స్పీడ్గా నడుస్తున్నారు అండ్ కొంతమంది ఏమో లేట్గా స్టార్ట్ చేశారనమాట వాక్ చేయడము. మేమైతే ఇంకా మెల్లగా వెళ్ళాం. తర్వాత అయితే నేను కూడా చాలా స్పీడ్గా నడిచేసాను. ఇంకా మధ్యలో లింగాలు ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఒక దర్శనం చేసుకుంటూ నడిచామన్నమాట. నేనైతే నార్మల్ రోడ్ మీద నడిచే కన్నా వైట్ లైన్ మీద నడిచాను. చాలా హెల్ప్ అయిందనమాట స్పీడ్గా నడవడానికి. వెళ్ళాలా 4 kilometers అయ్యింది. ఇంకా 4th లింగానికి వెళ్తున్నాం. 3rd లింగం అయింది. కాళ్ళు చాలా నొప్పి వస్తున్నాయి, బట్ వెళ్తున్నాం. అయ్యో క్లోజింగ్ ఇట్. ఇంకా మేము వాక్ చేసే టైంకి అయితే కొన్ని లింగాలు క్లోజ్ అయిపోయినాయి. ఇంకా బయట నుంచి దర్శనం చేసుకున్నాం అన్నమాట. మసాజ్ చైర్లో మాత్రం కూర్చోకూడదు, ఫిక్స్ చేయొచ్చు. ఇంకా నాకైతే చాలా లెగ్ పెయిన్స్ వచ్చేసాయి అనమాట. మధ్యలో కొంచెం బ్రేక్స్ తీసుకున్నాం. ఇంకా వాటర్ మెలన్ కూడా తిని ఆ తర్వాత మళ్ళీ వాక్ చేయడం స్టార్ట్ చేసాం. ఇంకా మధ్యలో మోక్ష మార్గం వస్తుంది కదా, అక్కడికి వెళ్దామంటే చాలా అంటే చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. సో మొత్తం అయ్యాక అన్ని లింగాలు చూసుకున్నాక లాస్ట్కి మోక్ష మార్గం దగ్గరికి వద్దామని అనుకున్నాము. సో ఇంకా అక్కడ ఆగలేదు మధ్యలో. వాయులింగం దాటే వెళ్ళిపోయారా? సరే దూరం లేరు మా. ఇందాక నాకు పెట్టాడా, నేను ఫోన్ చేసా అన్ని వాయు దాటేసావా ఏంటి అది ఇది అంటే చూస్తే 20 days. ఫైనల్లీ వీళ్ళ దగ్గరకు వచ్చేసాం మేము. మ్యాచ్ పడండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా అన్ని లింగాలు, ఇంకా 1 కిలోమీటర్ ఉంది. ప్రియ మాత్రం ఫుల్ ఇంకోసారి కూడా చేస్తుంది మళ్ళీ. వచ్చేసాం. లిటరల్ నా పని అయిపోయింది. చాలా బాగా మారింది. ఎల్లో అండ్ హర్ష ఫైనలీ సేమ్ రా. Finally guys, we did it. Amma
అరే బ్యాగ్ పట్టుకోండి హర్ష సీరియస్గానే అడిగారు. డోంట్ త్రో ద గార్బేజ్ పెద్దలు పెట్టారు కానీ చూడండి గైస్ బ్యాగ్ మొత్తం వేస్ట్ అంతే వెరీ బ్యాడ్ దుపట్టా తీసుకుంటా రవి సైడ్ వేస్ డ్రెస్ ఇరుక్కుపోయిందిరా సైడ్ వేస్ సైడ్ అవ్వు నాట్ స్ట్రైట్ సైడ్ on your hip on your hip జూయింగ్ లొకేషన్ ఫస్ట్ హలో 1 సెకండ్ యు ఆర్ ఎట్ ద లొకేషన్ దాదా వచ్చేవద్దే ఓం నమః శివాయ. మళ్ళీ ఇట్స్ ఈజీ ఓన్లీ. అరే చేయి బయటికి పెట్టి వాల్ని పుష్ చేయి పెట్టు అంతే. హర మహాదేవ్. అప్ చేసినా కూడా సరిపోవట్లేదు, నొప్పి తగ్గట్లే. ఎవ్రీవన్ టు టేక్ దిస్. దీనిలో ఇక్కడ వరకు ఉంది ఇది వస్తావా షిఫ్ట్ అయిపోతావా? మచ్ నీడెడ్ ఇంకా హ్యాపీ బర్త్డే కులు హ్యాపీ బర్త్డే రా బర్త్డే ఎయిర్బిఎన్బికి వచ్చేసాం గైస్. 100 ఇంకా మా ఫ్రెండ్ బర్త్డే ఉంటే కేక్ కట్ చేపిస్తాం. కేక్ అవైలబుల్ లేదు, సో వాఫిల్ ఇచ్చాం 4 వాఫిల్స్, దాన్ని కేక్లా చేస్తున్నాం అనమాట. ఇప్పుడు కట్ చేసి పడుకోవాలి, మళ్ళీ మార్నింగ్ 5కి లెగవాలి, అందులోనూ శారీ. ఇది వాఫిల్తో కేక్ చేసాం గాయస్, చూడండి. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. అందుకని ఫస్ట్ నీకు చేస్తా తర్వాత నాకు. Okay guys, good night. See you guys in the morning. ఇప్పుడే రెడీ అయిపోయా, ఇదే నా అవుట్ఫిట్. హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచామన్నమాట, రెడీ అయిపోయాం. దర్శనానికి వెళ్తున్నాము 7 to 8 అనమాట. మాకు స్పెషల్ దర్శనం లాగా 1 hourలో అయిపోతుంది. ఆ తర్వాత ఇంకో టెంపుల్కి వెళ్తాం, అక్కడ నుంచి మాకు తెలిసిన కార్ వస్తుంది. 5:30కి లేచాము, ఇప్పుడు 6:30 అవుతుంది. సో 7 to 8 దర్శనం అయిపోతుంది అనమాట. సో లెట్స్ గో. ఇదేనా మన వ్యూ మస్తుంది. ఇంకా అక్కడ నా ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. 7 to 8 1 hourలో అయిపోయింది. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. రవి తప్పులారా. థ్యాంక్ యూ. ఇలా కూర్చోండి నేను. The cinema is difficult means take the 6 hours, 7 hours, not like this, in opposite way. When DSP is installed for that day, SP is installed for that day. No one is allowed. No shot for that day. Sir, come here. నుంచుంటే 9 గోపురాలు కనిపిస్తాయి. One, 2, 3, 4, 5,
ఇంకోటి అక్కడ రెండు ఉంటాయి. ఇంకా అక్కడ ఒక సర్కిల్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఉంటే అన్ని గోపురాలు కనిపిస్తాయంట కదా. సో అక్కడ అందరం నుంచున్నాము. అక్కడ నుంచి 9 గోపురాలు కనిపించినాయి. చెప్పండి ఒకసారి ये डोसा 2, ये पूरी डोसा 2, वड़ा 2 प्लेट. పొంగల్ గారి ఘీ దోశ వడ एक తర్వాత తీసేనే. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడి నుంచి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాం. ఆ తర్వాత ఇంకో టెంపుల్ కూడా వెళ్తామని. వావ్ ఇక్కడ నిన్న చెప్పారు మీరు ఇదేనా క్యూట్ మంకీ. ఇంకా హనుమాన్ టెంపుల్ నుంచి నెక్స్ట్ ఇంకో టెంపుల్కి వెళ్ళాం, విష్ణు టెంపుల్ అనమాట. ఆ రోజే 2 టెంపుల్స్ దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట. సో అందుకే అక్కడికి కూడా వెళ్ళాము. మళ్ళీ పుల్లగా ఉన్నా మళ్ళీ మిస్ చేసిన వాళ్ళకి పాయింటా? ఇప్పుడు ఎన్ని పాయింట్స్? ఫైనల్లీ చెక్అవుట్ చేసేస్తున్నాం గైస్. ఇంకా ఎయిర్బిఎన్బి ఏమో 2 వరకు పర్మిషన్ ఇచ్చారనమాట చెక్అవుట్ చేయడానికి. మా ట్రైన్ ఏమో 6:30కి అలా ఉంది. సో ఇంకా మేము ఎర్లీగా చెక్అవుట్ చేసేసి ఇంకా షాపింగ్ అని వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ మాకు దర్శనం చేయించిన ఆయనకి మేము గిఫ్ట్ చేద్దాం అనుకున్నాము అందరం కలిపి. ఇంకా సిల్వర్ ఇంకా పంచా తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. అక్కడ ఆయనకి 12 షోరూమ్ ఉందన్నమాట ఆ స్ట్రీట్లోనే. సో ఇంకా అక్కడ పంచా ఇంకా సిల్వర్ తీసుకొని అందరం కలిపి ఆయనకి ఇవ్వడానికి వెళ్ళాము. అందరం It's from our gratitude. You should take. అంటే ఆప్షన్ That's it. You should take. ఇంకా ఆప్షన్ ಇಲ್ಲ అన్న. అరే ఆ సెక్షన్లో పెట్టేసి అందులో పెట్టేసాను. That's why I will ask you. Go to the KSJ, our classmate only. That's why I will ask you. ప్రియా తిను 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 తిను. అమ్మాయిలు తింటే ఇంటికి మంచిది. అమ్మాయిలు ఎంత తింటే అంత మంచిది. You will play this gramophone. But nowadays the CD is not there. please stop. ఇది ఎట్లా చేయాలో తెలియదు. became old, no? That's right. Wow, it's still working. Hello, this is the tank. Oh, that is the receiver. That is the receiver. Oh. You will speak it like this. That old English movie, Hollywood movie. Yeah. Any other in ship means come on. Like హలో హలో మైక్ టెస్ట్. హలో షిప్ ఎక్కడ వరకు వెళ్ళింది? ఎనీ అప్డేట్?
Hello. Please guys do subscribe to my YouTube channel. ఉందని ఎలా చెప్తారు ఇది బాగుంది. యాక్చువల్లీ బాగుంది. Very nice. Finally we are going back to Hyderabad. రైల్వే స్టేషన్ వచ్చేసాం గైస్ ఇప్పుడు. అన్ని ఇదే This is garlic. This is garlic. Garlic and ఇంకా మా ఫ్రెండ్స్ అందరు గుంటూరులో మార్నింగ్ 6 o'clock కల్లా దిగిపోయారనమాట. మేము ఇంకా 1 o'clock కల్లా రీచ్ అయ్యాం హైదరాబాద్, మిగతా వాళ్ళందరం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ vlog. See you guys in my next one. Don't forget to like, share and subscribe to my YouTube channel. See ya. Bye.